హలో చిటి చేతులు, వెల్కమ్ టు చిటిచే వ్లాగ్స్. ఈమెంటి తెగ కలిపేస్తుంది అనుకుంటున్నారా? అదేదో కాదండి బాబు, ఈస్ట్. అదే అండి, హోమ్ మేడ్ ఈస్ట్. మనము పిజ్జాలో బ్రెడ్లో వేసుకుంటాం కదా, ఆ ఈస్ట్. మరి ఇది సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, వర్క్ అయిందా కాదా చూసే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిటిచే వ్లాగ్స్. ముందుగా మనకి ఇవి చూపెట్టినవన్నీ ఇంగ్రీడియంట్స్ తెచ్చుకొని ఒక బౌల్ తీసుకొని హాఫ్ లూక్వామ్ వాటర్, అదే అండి గోరువెచ్చని నీళ్ళు తీసుకొని దాంట్లో ప్యూర్ హనీ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ప్యూర్ హనీ వేసుకొని డైల్యూట్ అయ్యే వరకు కలుపుకొని ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకోండి. దాంట్లో షుగర్ గ్రాన్యూల్స్ ఉన్నాయి కదా, అవి మనకి కనిపించొద్దు. మన నేకెడ్ ఐకి కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలి, మంచిగా కలుపుకోవాలి. మిక్స్ 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 చేసుకున్న తర్వాత దాన్ని ఒక పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ గడ్డ పెరుగు, ఇంట్లో చేసిన పెరుగు, అది పుల్ల ఉంటే ఇంకా మంచిది. ఈస్ట్ ఫామ్ కావాలంటే పుల్లటి పెరుగు చాలా బెనిఫిట్ ఇస్తుంది. ఆ తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న వాటరు కొంచెం కొంచెం వేసుకుంటూ లంప్స్ లేకుండా, ఇది గుర్తుపెట్టుకోండి, అంటే ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోండి. అది లంప్స్ లేకుండా, లంప్స్ ఉంటే అది మనకి ఈస్ట్ ఫామ్ కావడానికి హెల్ప్ కాదు. అట్లా అని మొత్తం పోసేసుకోవద్దు వాటర్. నేను ఇప్పుడు చూపిస్తున్నా ఆ కన్సిస్టెన్సీ వరకు వచ్చే వరకు కలుపుకోండి. ఆ కన్సిస్టెన్సీ వచ్చిందంటే మీ ఈస్ట్ ఫస్ట్ స్టెప్ రెడీ అయిపోయినట్టే. అట్లా అని మొత్తం పోసేసుకోవద్దు, ఎందుకంటే మన మెజర్మెంట్ కప్స్ అనేది ఒకరికొకటి లాగా ఉంటుంది. నాకు ఒకలా ఉంటుంది, మీకు ఒకలా ఉంటుంది. సో నేను వీడియోలో చూపెట్టినట్టు ఆ కన్సిస్టెన్సీ వచ్చేస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మీ దగ్గర ట్రాన్స్పరెంట్ కవర్ ఉంటే ట్రాన్స్పరెంట్ కవర్, లేదంటే క్లాత్. నా దగ్గర ట్రాన్స్పరెంట్ కవర్ లేదు కాబట్టి క్లాత్ని టైట్గా పెట్టేసుకున్నా. ఎయిర్ ఉండొద్దు. ఎప్పటి వరకు ఉంచాలంటే 24 అవర్స్ ఒక వామ్ ప్లేస్లో ఉండాలి. చూసిరు కదా, నేను అట్లా ఒక గిన్నె పెట్టేసి ఆ ఎయిర్ లేకుండా చూసుకున్నా. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిందా రాలేదా చూసుకోండి. వచ్చిందా రాలేదా తెలవడానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనకి ఒక ఆర్డర్ అనేది వస్తుంది, అంటే స్మెల్ అనేది వస్తుంది. ఒకటి డిఫరెంట్ టైప్ స్మెల్, అంటే మనకి దోశ పిండికి వాటికి వస్తుంది కదా స్మెల్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ స్మెల్ వస్తుంది. వచ్చిందంటే మీకు అర్థమైపోతుంది అక్కడనే కొంచెం వస్తుందని. ఆ తర్వాత ఇది సెకండ్ స్టెప్ ఏంటంటే, వాటర్ ఫామ్ అవుతుంది పైన. కిందనేమో బేస్ గట్టి ఉంటుంది, పైన వాటర్ ఉంటుంది. ఆ కన్సిస్టెన్సీ వచ్చిందంటే మీకు ఫిక్స్ అయిపోవచ్చు, నాకు ఈస్ట్ ఫామ్ అయిపోయింది అనేసి. దాన్ని ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలి, ఎందుకంటే రెండు మిక్స్ కావాలి కాబట్టి. అట్లా కలిపేసుకుంటే అయిపోయినట్టే. సబ్స్క్రైబ్.